ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఓటరు తప్పనిసరిగా ఈ నెల రోజుల లోపల మనకి 11/11/2025 రోజున పోలింగ్ తేదీ ఉంది. ఆ రోజు లోపల తప్పనిసరిగా కొత్తగా 39న ఏదైతే ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ అయ్యిందో ఆ ఓటర్ లిస్టు ప్రకారము ఏ పోలింగ్ స్టేషన్లో ఏ గదిలో తన ఓటు ఉందనేది కంపల్సరీగా తెలుసుకోవాలి. నార్మల్గా మనకి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రక్రియ జరుగుతుంటుంది. మనకి బై ఎలక్షన్ జరిగినప్పుడు మాత్రమే మధ్యలో ఎలక్షన్ జరుగుతాయి. నార్మల్గా 5 సంవత్సరాల తర్వాత ఓటర్ ఎక్కడ ఉంటాడో తెలుసుకుంటే సరిపోతుందనే ఆలోచనలో ఉంటారు. అలా కాకుండా అట్లీస్ట్ జూబ్లీ 61 కాన్స్టిట్యున్సీకి సంబంధించిన 3,98,000 మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ నెల రోజుల లోపల 9వ తారీఖు నవంబర్ లోపల తన ఓటు ఏ పోలింగ్ స్టేషన్ ఏ గదిలో ఉందనేది తప్పకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు పోలింగ్ డే రోజున ఇబ్బందులు తలెత్తకుండా అవకాశం ఉంటాయి. నువ్వు పక్క రూమ్కి వెళ్ళి వెతకడం కానీ అలా కాకుండా దానికి కూడా మనం పోలింగ్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి ఓట్లు చూసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఆన్లైన్లో అన్నీ ఉన్నాయి. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంది, రకరకాల యాప్స్ ఉన్నాయి, ఈసీఐ వెబ్సైట్ ఉంది. మనం ఎక్కడ వెతికినా కూడా ఓటు ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. సో మనం ఇంటి దగ్గర కూర్చుని మన ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఒకవేళ అదే లొకేషన్లో పక్క పోలింగ్ స్టేషన్లో వాళ్ళ ఓటు మారినట్టయితే అక్కడికే వెళ్ళి వెతుక్కోకుండా ఇబ్బంది పడకుండా ఓటు వేసుకోవచ్చు అనేది మాకు. అది కనుక ఓటర్ తప్పకుండా తెలుసుకోగలిగితే తప్పకుండా ఓటర్ల శాతం పెరుగుతుంది, పబ్లిక్ ఇబ్బంది పడకుండా ఓట్లు వేస్తారనేది నా ఉద్దేశం. అలా కాకుండా ఓటు ఎలా వేయాలనే దాని మీద స్వీప్ యాక్టివిటీసు, వాళ్ళ అవేర్నెస్ తప్పకుండా ఓటు వేయాలనేది కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కంటిన్యూస్గా క్యాంపెయిన్ చేస్తూనే ఉన్నారు.